Hi everyone, welcome to our channel. Today's video is PG Telangana వాళ్ళది జూనియర్ ఇంటర్మీడియట్ మ్యాథ్స్ 1A blueprint and for IP 2026 exam 2026 ఎగ్జామ్స్ కంటే మ్యాథ్స్ 1A blueprint అండ్ ఇందులో ఈ వీడియోలో టోటల్ గా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పటి వరకు ఎవరికన్నా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళ కూడా స్టార్ట్ చేసాం కూడా మొత్తం క్లమ్జీగా ఉంది. ఎంత చదివినా ప్రిపరేషన్ కంప్లీట్ కావట్లేదు, స్కోర్ చేస్తామని ఒక డౌట్ ఉంటుంది చూసావా, వాళ్ళందరికీ ఈ వీడియో ఫుల్ గా చూడండి. టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇదే వీడియోలో బ్లూ ప్రింట్ 75 మార్క్స్ స్ట్రాటజీ ఎట్ ఏ టైం మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా డిస్కషన్ చేస్తాం. ఓకేనా? స్ట్రాటజీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజీ అంటే ఎలా చదువుతున్నాం, మనం ఎన్ని క్వశ్చన్స్ వదిలేయాలని కూడా. అంతేగాని మొత్తం చదివేసి మనకి ఎన్ని ఉన్నాయి మ్యాథ్స్ ఏలో 10 టాపిక్స్ ఉన్నాయి. ఈ 10 టాపిక్స్ చదవడం కన్నా అందులో టఫ్ ఉన్న టాపిక్స్ లీవ్ చేసి కూడా మనం 75 తెచ్చుకోవచ్చు. ఎట్ ఏ టైం ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇందులో చెప్పేస్తాం. ఓకేనా? ఈ వీడియో ఇన్ కేస్ మీకు వర్త్ అనిపిస్తే ఏం చేయాలంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్, వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి. మన ఛానల్కు యాప్ కూడా ఉంది. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మీకు మ్యాథ్స్ 1A నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని ప్లే స్టోర్లో ఉంటుంది. నేమ్తో సెట్ చేస్తే వచ్చేస్తుంది. అందులో నుంచి రిజిస్టర్ అయితే మీకు ఫ్రీగా మ్యాథ్స్ 1A నోట్స్, 1B నోట్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ విత్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అంటే సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీకు అక్కడ యూజ్ అవుతాయి. రైట్, వీడియోకి వెళ్తే మనకి ఏంటంటే టోటల్గా 75 మార్క్స్ వస్తాయి. మన క్వశ్చన్ పేపర్లో ఏముంటుంది? పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఉంటాయి. 3 పార్ట్స్ కదా. పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 అవుట్ ఆఫ్ 10 అటెంప్ట్ చేయాలి, 20 మార్క్స్. అంటే పార్ట్ ఏలో మనకు చాయిసెస్ లేవు. ఓకేనా? పార్ట్ బిలో 7 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 7 5 అటెంప్ట్ చేయాలి. ఈచ్ వన్ క్యారీస్ 4 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. ఇన్ పార్ట్ సి ఈజ్ ఆల్సో 7 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 7 attempt the 5 questions, 5 sevens 35. వీటిని వెరీ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్స్ అంటాం. ఈ 3 కేటగిరీస్ క్వశ్చన్ పేపర్. అయితే మనకు 75కి 27 వస్తే పాస్ అండి. అంటే ఎవరికన్నా నేను పాస్ అవుతానా లేదా, ఆల్మోస్ట్ ఇంకో 1 మంతే ఉంది ఈ వీడియో పెట్టే వరకు, అవునా? ఈ 1 మంత్లో నేను పాస్ అవుతానా లేదా అనుకునే వాళ్ళకు చాలా ఈజీగా పాస్ కావచ్చు, టఫ్ అయితే కాదు. సార్ మాకు తెలుసు కానీ వీటికి సొల్యూషన్స్ ఉన్నాయి కావాలంటే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. మ్యాథ్స్ 1A ప్లేలిస్ట్ చూస్తే అందులో మీకు మ్యాథమెటికల్ ఇండక్షన్ వీడియో ఉంది, ఫంక్షన్స్లో వీడియోస్ ఉన్నాయి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ ఉంది, ట్రిగనామెట్రీలో లాంగ్ ఆన్సర్స్ వీడియోస్ ఉన్నాయి, ఫంక్షన్స్ మొత్తం ఉంది. ఇట్లా మీకు బెటర్ అంటే మీకు కొద్దిగా స్కోర్ చేయడానికి ఆ వీడియోస్ చాలా హెల్ప్ అవుతాయి. రైట్, ఇక్కడ చూస్తే ఇది అర్థమైంది కదా. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి 3 ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 2 మార్క్స్, టోటల్లీ 20 మార్క్స్. పార్ట్ బిలో 7 క్వశ్చన్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 7 వి అటెంప్ట్ 5 ఓన్లీ, 5 4 20. పార్ట్ సిలో 7 అవుట్ ఆఫ్ 7 ఎన్ని అటెంప్ట్ చేయాలని 5, 5 7 35 మార్క్స్ వస్తాయి. ఇందులో 27 వస్తే పాస్ కదా. బట్ మన టార్గెట్ నాకు తెలిసి ఎవరి టార్గెట్ 27 ఉంటుంది. 60 ప్లస్ 50 ప్లస్ 70 ప్లస్ ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీలో మీకు చాలా వరకు అయితే ఒక్కసారి బ్లూ ప్రింట్ చూద్దాం. ఫంక్షన్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయండి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావు. 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అంటే దీని టోటల్ వేజేజ్ ఎంత వస్తుంది మనకు? 11 మార్క్స్ అవుతుంది. టోటల్ వెయిటేజ్ 11 మార్క్స్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ 2 మార్క్స్ రావండి, 4 మార్క్స్ రావు, 7 మార్క్స్ ఒకటే వస్తుంది. దీని వెయిటేజీ 7. నెక్స్ట్ మ్యాట్రిసెస్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 1, 7 మార్క్స్ క్వశ్చన్స్ 2, టోటల్ 22 మార్క్స్. మీకు ఐడియా ఏంటంటే ఫస్ట్ 3 యూనిట్స్ హ్యాపీగా చదువుకున్నా కూడా పాస్ అయిపోతారు. 40 మార్క్స్ వస్తాయి. జస్ట్ 3 యూనిట్ చదివితే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మనకు? 40 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ చూడండి, అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్ 1, ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 8 మార్క్స్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో 1 2 మార్క్స్ క్వశ్చన్, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. టోటల్ మార్క్స్ ఏమైందండి? 7 7 + 4 11 13 మార్క్స్ వస్తాయి. ఓకేనా? 13 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్ 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్, 15 మార్క్స్. నెక్స్ట్ ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్ నో 2 మార్క్స్ క్వశ్చన్, ఓన్లీ 1 4 మార్క్స్ క్వశ్చన్, నో 7 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ వెయిటేజ్. నెక్స్ట్ ఇన్వర్స్ ట్రిగనామెట్రీ 1 4 మార్క్స్ క్వశ్చన్ ఓన్లీ, ఇట్ వెయిటేజ్ ఆల్సో 4. నెక్స్ట్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఓన్లీ 1 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ వెయిటేజ్. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ 1 4 మార్క్స్ క్వశ్చన్, 1 7 మార్క్స్ క్వశ్చన్. ఇయర్
11 మార్క్స్ వెయిటేజ్. ఓకేనా? ఇది వెయిటేజ్ యాక్చువల్‌గా బ్లూ ప్రింట్‌లో. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే అసలు ఏం టాపిక్స్ ఫస్ట్ చదవాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఇంత నేర్చుకోవడం కంటే అసలు ఏ టాపిక్స్ మనం ఫస్ట్ చదివితే బెనిఫిట్ అంటే ఆ టాపిక్స్ నేమ్ చెప్తా చూడండి. లేకపోతే ఒకసారి చూడండి. నన్ను అడిగితే మాత్రం ఎవరికన్నా ట్రిగనామెట్రీ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మనం ఎన్ని మంత్స్ చదివేసాం. ఇక 1 మంతే ఉంది ఎగ్జామ్స్‌కు. 1 మంత్ ఉన్నప్పుడు ఎవరికన్నా ట్రిగనామెట్రీ వచ్చు అంటే ట్రిగనామెట్రీ పార్ట్ చేయండి. ట్రిగనామెట్రీ రాదు అనుకున్న వాళ్ళకి కూడా అసలు ఇబ్బందే లేదండి. ట్రిగనామెట్రీకి మాకు 1% కూడా రాదనుకుంటే ఫంక్షన్స్, మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిక్స్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్ చదివితే మీకు 61 మార్క్స్ వస్తాయి ఔట్ ఆఫ్ 75. 61 మార్క్స్ వస్తాయండి. ఔట్ ఆఫ్ ఎన్ని? 75 మార్క్స్‌కు 61 వస్తాయి. ఓన్లీ ఇవే. ఇందులో చూడండి లాంగ్ ఆన్సర్స్ ఎన్ని రాయాలండి? ఔట్ ఆఫ్ 5 కదా! 1, 2, 3 అంటే 4, 5 లాంగ్ ఆన్సర్స్ అయిపోతాయి. 4 మార్క్స్ క్వెషన్ 1, 2, 3. అయితే ట్రిగనామెట్రీ మొత్తం రాదు గానీ కొద్దిగా మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే ఇక్కడ ట్రిగనామెట్రీకి ఈక్వేషన్ ఈ 2 యాడ్ చేసామనుకోండి 5 క్వెషన్స్ అయిపోతాయి. అంటే నెక్స్ట్ రిమైనింగ్‌గా 2 మార్క్స్ వదిలేసినా కూడా 70 వరకు తెచ్చుకోవచ్చు మనం. వితౌట్ ట్రిగనామెట్రీ అంటే అందులో కొన్ని తక్కువ క్వెషన్స్ ప్రిపేర్ అయినా కూడా 70 మార్క్స్ వరకు తెచ్చుకోవచ్చు. అయితే అవి ఎలానో చూడండి. ఈ వెయిటేజ్ చూసారు కదా! ఈ వెయిటేజ్ రాసుకుంటే నేను రాస్తూ వెళ్తా మళ్ళీ. స్ట్రాటజీలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటా. అసలు ఏ టాపిక్ ఫస్ట్ ప్రిపేర్ అయ్యాలో అందులో ఏ టైప్ ఆఫ్ మోడల్ క్వెషన్స్ ఉన్నాయి. ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ వస్తాయని చూద్దాం. ఓకేనా? ఫస్ట్ మీరు ప్రిపేర్ కావాల్సింది అంటే 75 మార్క్స్ వచ్చే వాళ్ళకైనా 60+ 70+ అంటే 50+ నేను పాస్ అయినా చాలనుకునే వాళ్ళకు నేను చెప్పే కొన్ని టాపిక్స్ చెప్పేస్తా. ఈ బ్లూ ప్రింట్ తర్వాత అవి ఫాలో అవుతూ ఉండండి. మీకు చాలా యూజ్ అయిద్ది. అసలు ఎక్కడ కూడా ఇబ్బంది ప్రాబ్లమ్ లేకుండా యూజ్ అవుతాయి. ఒక్కసారి చూస్తే మనకవి. ఫస్ట్ వన్ ఫస్ట్ అందరూ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సో మీకు వీలైతే సార్ ఈ మ్యాథమెటికల్ ఇండక్షన్ క్వెషన్స్ ఎక్కడ సార్ మేము ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒక నార్మల్ మెథడ్ ఉంటది. ఒక డివిజబిలిటీ ఉంటది. హార్డ్లీ 15 క్వెషన్స్ ఉంటాయండి. 15 క్వెషన్స్ అనుకోండి. 15 క్వెషన్స్ ఉంటాయి. 15 క్వెషన్‌లో ఒక 4 క్వెషన్ డివిజబిలిటీ క్వెషన్స్ ఉంటే రిమైనింగ్ 11 క్వెషన్స్ జనరల్ క్వెషన్స్ ఉంటాయి. చాలా సింపుల్ క్వెషన్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ కూడా 2025లో కూడా చాలా సింపుల్ క్వెషన్ ఇచ్చింది. ఓకేనా? అంటే ఇందులో ఎన్ని మార్క్స్ వస్తాయి? ఇదే చదవండి. ఎన్ని క్వెషన్స్ అండి? 7 మార్క్స్. అంటే 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా? ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఈ టాపిక్ చదివితే 7 మార్క్స్. ఓకే. 15 క్వెషన్సే. 15 క్వెషన్స్ అని చూడండి. మెథడ్ వైస్‌గా చూస్తే క్వెషన్‌లు తక్కువ. మనం దాన్ని ఫ్రీ అప్లై చేయడం వస్తదన్నట్లు. నెక్స్ట్ అది కంప్లీట్ కాగానే మ్యాథమెటికల్ ఇండక్షన్ ఎవరికైనా డౌట్ అనిపిస్తే మన ఛానెల్‌లో చూడండి. అది ఉంది. ఇంటర్మీడియేట్ మ్యాథ్స్, జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1A ప్లేలిస్ట్‌లో చూడండి. మ్యాథమెటికల్ నుండి ఒక 3 పార్ట్సో, 4 పార్ట్సో ఉంది. అంటే అన్ని క్వెషన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దట్స్ ఎనఫ్ మీకు. మీకు ఈజీగా వచ్చేస్తది. నెక్స్ట్ సెకండ్ చదవాల్సింది మీరు మ్యాథ్సెక్స్. మ్యాథ్సెక్స్‌లో మెయిన్‌గా చూడండి నేను ఇక్కడ చెప్పేస్తా. 7 మార్క్స్ క్వెషన్స్ వచ్చేటి ఏంటి అంటే మెయిన్‌లీ ఫస్ట్ డెటర్మినెంట్స్. డెటర్మినెంట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఫస్ట్ అది. నెక్స్ట్ ఇంకొకటి క్రామర్స్ రూల్. నెక్స్ట్ ఇన్వర్షన్ మెథడ్. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ ఉందా? ఆ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి గాస్ జార్డియన్ ఆర్ అండ్ కన్సిస్టెన్స్, ఇన్కన్సిస్టెన్స్. ఈ మెథడ్ నుంచి మనకు 7 మార్క్స్ ఎక్కువ వస్తాయండి. ఎవ్రీ ఇయర్ అంటే మాక్సిమం ఈ డెటర్మినెంట్స్ నుంచి 7 మార్క్స్ అనేది 100% వస్తది. ఇందులో నుంచి ఒక 7 మార్క్స్ వస్తది. ఎన్ని మనకు మ్యాట్రిక్స్ నుంచి 2 7 మార్క్స్ రావాల్సింది. అందులో డెటర్మినెంట్ ప్రాబ్లమ్స్ కన్ఫర్మ్ ఒక 7 మార్క్స్ వస్తది. ఆ డెటర్మినెంట్ ప్రాబ్లమ్స్ కూడా మన ఛానెల్‌లో చేశాను నేను. ఒకసారి చూడండి. చేశాను. ఓకే. నా వీడియో ఉంది. క్రామర్స్ రూల్ ఉంది. ఇన్వర్షన్ రూల్ ఉంది. గాస్ జార్డియన్ మెథడ్ కూడా ఉంది మన ఛానెల్‌లో. ఇన్ కేస్ ఎవరికైనా దొరకకపోతే మీకు కావాలనుకుంటే మళ్ళీ వీడియో చేసి కూడా మీ కొరకు అప్లోడ్ చేస్తాను. అక్కడ చూసుకోవచ్చు. 7 మార్క్స్ కన్ఫర్మ్. ఇది ఒక్కటేసారి వచ్చింది గాస్ జార్డియన్. అయితే మ్యాట్రిక్స్ టాపిక్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 7, 4 అని కాకుండా మొత్తం యూనిట్ ఒక్కసారి ప్రిపేర్ కండి. వీలైతే టెక్స్ట్ బుక్‌తో ప్రిపేర్ కావడం బెటర్. ఇది మ్యాట్రిక్స్ మొత్తం ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయాక గాస్ జార్డియన్ కన్సిస్టెంట్. ఇది లాస్ట్ ఇయర్ ఒకసారే వచ్చింది మీకు. బట్ అంతకుముందుకు ఏపీలో ఒకసారి వచ్చింది. అయితే ఇది నెక్స్ట్ ఒక 4 మార్క్స్ ఏమొస్తాయండి? 3B ఎక్సర్సైజ్. టెక్స్ట్ బుక్ ఉందనుకో 4 మార్క్స్ వస్తాయి. 3B ఎక్సర్సైజ్, 3B, 3C, 3E నుంచి వస్తాయి. మీకు ఇంకొక బెనిఫిట్ 3D ఉంటది. 3D అంటే డెటర్మినెంట్స్. 3E అంటే ఇక్కడ ఇన్వర్స్ మెథడ్ చేస్తామా? అదే ఇన్వర్స్ ఇక్కడ చేస్తాం. ఓకేనా? 3B అంటే టోటల్ అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఉంటాయి. మల్టిప్లికేషన్స్ ఇవేంటి?
ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక 2 మార్క్స్‌కు చాలా వరకు ఏం ప్రిపేర్ కావాలండి, మీరు డెఫినేషన్స్ చదవాలండి. డెఫినేషన్ నుంచి ఒకటొస్తది, ప్రాబ్లమ్స్ నుంచి ఒకటొస్తది. ఓకేనా? సో, మొత్తం అంటే మ్యాట్రిసెస్‌లో ఫస్ట్ మనం చదవాల్సింది మ్యాట్రిక్స్, ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్. వెన్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కంప్లీటెడ్ దెన్ వి స్టార్ట్ విత్ మ్యాట్రిసెస్. మ్యాట్రిసెస్‌లోని 22 మార్క్స్ వస్తే దీన్ని బేసిక్స్ నుంచి చదువుకుంటూ వెళ్ళండి. ఇక్కడికి మనం సేఫ్ జోన్. అంటే ఎవరైతే పాస్ కావాలనుకుంటారో 29 మార్క్స్ వస్తే ఔట్ ఆఫ్ 75. ఈ 2 యూనిట్లు చదివితేనే ఓన్లీ మ్యాథమెటికల్ మ్యాట్రిసెస్ అనొచ్చు. గార్డియన్ కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ అంటే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ సిలబస్ చేంజ్ అవుతుంది కాబట్టి మేబీ ఈసారి కొద్దిగా డౌటే. కాకపోతే సేఫ్ జోన్‌లో చదువుకొని ఉండాలి. గార్డియన్ మన ఛానల్‌లో నేను చేసిన వీడియో 3 స్టెప్స్‌తోనే కంప్లీట్ చేశాను. ఆ 3 స్టెప్స్ నేర్చుకుంటే గార్డియన్ వచ్చేస్తుంది మీకు. ఓకేనా? అస్సలు టెన్షన్ అవసరం లేదు. 3 స్టెప్స్‌కి ఆన్సర్‌లు వస్తాయి. వేరే బుక్‌లో ఎక్కడున్నా ఫాలో కాకండి. ఆ మెథడ్ ఫాలో అవ్వండి. కంప్లీట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇవి. ఈ 2 అయిపోయాక, ఈ 2 యూనిట్లు అయిపోయాయి. నెక్స్ట్ ఏం ప్రిపేర్ కావాలండి మీరు? అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఎవరైనా 75 వచ్చే వాళ్ళైనా, 60 అయినా నేను పాస్ కావాలనుకున్న వాళ్ళైనా అడిషన్ ఆఫ్ వెక్టార్స్. ఎందుకంటే ఇందులో 4 మార్క్స్‌కి వచ్చే క్వెషన్స్ అండి. ఒకటి కోప్లానర్ క్వెషన్స్. మీకో క్వెషన్ ఉంది. ఏబీ ప్లస్ ఏఈ ప్లస్ ఏఎఫ్ ప్లస్ ఏడి ప్లస్ ఏసీ ఈక్వల్ టు 3ఏఓ ఏడి ఈజ్ ఈక్వల్ టు 6ఏఓ అని ఉంటుంది క్వెషన్. సంథింగ్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు. హెక్సాగోన్ క్వెషన్ ఒకటి. అంటే క్వెషన్ ఐడియా లేదు. ఆ క్వెషన్ ఒకటి. నెక్స్ట్ ప్లేన్ ఈక్వేషన్స్. మీకు సెకండ్ ఎక్సర్సైజ్‌లో ఒక 3 ఉంటాయి. -4c క్వెషన్, పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ ఔట్ చేయండి 3 క్వెషన్స్. కోప్లానర్ క్వెషన్స్ 4 ఉన్నాయండి. నెక్స్ట్ కొలీనియర్ క్వెషన్. కొలీనియర్ అయినా, కోప్లానర్ అయినా మనం ఏం చేస్తాం? డిటర్మినెంట్ మాత్రమే చేస్తాం. మనకు టోటల్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్ 2 మార్క్స్, 4 మార్క్స్ వీడియో ఉంది మన ఛానల్‌లో చూడండి. క్లియర్‌గా చెప్పేసాను. అంటే మీరు ఇది ప్రిపేర్ అయితే ఇక 2 మార్క్స్ అంటారా? 2 మార్క్స్ క్వెషన్స్ ఎందులో వస్తాయంటే 4A ఎక్సర్సైజ్ నుంచి ఒకటొస్తది 4B. 4Bలో ఓన్లీ 6 క్వెషన్సే ఉంటాయి టెక్స్ట్ బుక్‌లో. ఓన్లీ 6 క్వెషన్స్. మళ్ళీ మీకు ఈ వీడియో ఈ స్ట్రాటజీ చెప్పేసాక ఇంపార్టెంట్ క్వెషన్ చూపిస్తా. అందులో ఏవొస్తాయో కూడా చెప్తా. ఇది మీకు చాలా యూజ్ అయిద్ది. సో, ఓకేనా? 2 మార్క్స్ క్వెషన్‌లు ఏంటి? 4A, 4B. వచ్చేసాయా? 4Bలో ఒక క్వెషన్ వస్తది 4B. ఇక్కడి వరకు ఎన్ని అవుతున్నాయండి? ఒక్కసారి చూడండి స్టార్ట్. 29 ప్లస్ 8 37 మార్క్స్ వస్తాయి. జస్ట్ ఇప్పుడున్న టైం, ఈ వీడియో పెట్టిన దగ్గర నుంచి ఉన్న టైంలో మీరు చదివినా కూడా 37 పెద్ద కష్టం కాదు. ఎందుకు సార్ అంటే ఇక్కడ డెటర్మెంటే. మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించేది అంటే 4Bలో ఉన్న 4 మార్క్స్ క్వెషన్ కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. రిమైనింగ్ అంతా ఈజీగా ఉంటుంది. 2 మార్క్స్ కూడా ఈజీగా రాస్తారు. ఇది కంప్లీట్ కాగానే నెక్స్ట్ ఏం చదువుతారండి? అడిషన్ ఆఫ్ వెక్టార్స్ కూడా అయిపోయింది కదా! నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ చదవండి. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్‌లో మెయిన్‌లీ 7 మార్క్స్ క్వెషన్స్ వచ్చేది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్కీవ్ లైన్స్. ఓకేనా? షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ఏంటండి? స్కీవ్ లైన్స్ క్వెషన్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా. అది నాకు తెలిసి మీకు వస్తుంది. చేయడం కూడా వచ్చు చాలా వరకు. చాలా టైమ్స్ రిపీట్ అయిన క్వెషన్ కూడా షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్కీవ్ లైన్స్. ఓకే. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్కీవ్ లైన్స్ తర్వాత ఇంకొక 4 మార్క్స్ అంటే కంప్యూట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను పీడీఎఫ్‌లో చూపిస్తా మీకు. ఏ ప్రాబ్లమ్స్ అనేది నేను చూపిస్తా. ఇక్కడ జస్ట్ మీకు కొంత ఐడియా రావడానికి. కంప్యూటర్ ప్రాబ్లమ్స్ ఏముంటాయండి? మెయిన్‌లీ ఏ క్రాస్ బి క్రాస్ సి ఆర్ మాగ్నిట్యూడ్ ఉంటుంది. ఏ క్రాస్ బి క్రాస్ సి క్రాస్ డి ఇలాంటి వాటినన్నిటిని కంప్యూటర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హార్డ్లీ 10 క్వెషన్స్ మొత్తం డిటర్మినెంటే. నేను అందుకే ఈ టాపిక్స్ ఎందుకు యాడ్ చేశానంటే మ్యాట్రిక్స్‌లో డిటర్మినెంట్ నేర్చుకుంటాం. అడిషన్ ఆఫ్ వెక్టార్స్‌లో డిటర్మినెంట్ అప్లై చేస్తాం. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్‌లో డిటర్మినెంట్ అప్లై చేస్తాం. అంటే మనకు చేయడం ఈజీ. నెక్స్ట్ 4 మార్క్స్‌లో ఏమొస్తాయండి? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ది పారలోగ్రామ్, ద యూనిట్ వెక్టార్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది ఏ బార్ అండ్ బి బార్. ఇట్లాంటి క్వెషన్‌లు వస్తాయి. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహెడ్రన్, వాల్యూమ్ ఆఫ్ ది పారలోపైపుడ్, నెక్స్ట్ కంప్యూటర్ ప్రాబ్లమ్స్. సింపుల్ క్వెషన్స్ అన్నీ. అన్నీ డిటర్మైన్ చేయడమే. మనకి ఇందులో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్‌లో 3 ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ డాట్ ప్రొడక్ట్. ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు మాగ్డా ఆఫ్ ఏ ఇంటూ మాగ్డా ఆఫ్ బి ఇంటూ కాస్ థీటా చేస్తాం. సెకండ్ ఎక్సర్సైజ్, థర్డ్ ఎక్సర్సైజ్ మొత్తం క్రాస్ ప్రొడక్ట్ క్వెషన్స్. క్రాస్ ప్రొడక్ట్, వెక్టార్ ట్రిపుల్ ప్రొడక్ట్, స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. అన్నిటిని కూడా ఏం చేయాలి మనం? డిటర్మినెంటే చేయాలి. అంటే మనం ప్రాపర్‌గా ఒకసారి క్వెషన్ అర్థం చేసుకోగలిగితే, క్వెషన్‌లో వాళ్ళు ఏమి ఇచ్చిర్రు, మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలని కొద్దిగా కాన్సంట్రేషన్ చేయగలిగితే డెఫినెట్‌గా మంచి స్కోర్ వస్తదండి. డౌటే లేదు. మంచి స్కోర్ అనడం కాదు కానీ బెస్ట్ స్కోర్ వస్తది.
ఓకేనా? అంటే ఇప్పటి వరకు 2 మార్క్స్ అయితే ఇంకా ఈజీగా ఉంటాయి. కోప్లానర్ క్వెషన్స్ లేకపోతే డైరెక్ట్ కంప్యూటర్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఈ మోడల్స్ వస్తాయి. నేను పీడిఎఫ్‌లో చూపిస్తాను మీకు. ఇదే వీడియో కంటిన్యూగా చూడండి. ఎంత వీడియో లెంత్ ఉంటే అంత కంప్లీట్ చేసుకోండి వచ్చేస్తాయి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అయితే యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ తెలుసు కదా నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? ఇక్కడి వరకు వస్తే ఇప్పుడు మనకు ఒక చేంజ్ అయ్యేది ఏంటి సార్ అంటే 2 మార్క్స్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్ని వచ్చినాయండి? 7 7 ప్లస్ ఇవండి 22 29 37 ప్లస్ 13 50 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మీరు చదివితే ఈ 30 డేస్‌లో చదవడం పెద్ద కష్టం కాదు. ఏవి? మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాట్రిసెస్, అడిషన్ ఆఫ్ వెక్టర్స్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ఓన్లీ ఈ 4 యూనిట్స్ చదివితే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయండి? 50 మార్క్స్ వస్తున్నాయి. 50 ఈ 2 ఒకటే. అది జస్ట్ 4. ఓకేనా? ఈ 4 చదివితే మీకు 50 మార్క్స్ వస్తాయి ఫిక్స్. ఈ 4 చదివాక ఏం చదవాలి సార్ మేమంటే మనకు మెయిన్‌లీ మీకు నెక్స్ట్ ఇగ ఫంక్షన్స్‌తోని స్టార్ట్ చేసుకుందాం. ఎవరికైనా ట్రిగనామెట్రీ రాలేదనుకున్నా కూడా చూడండి నేను చెప్తా. ఇప్పుడు ఫస్ట్ ఏం చదువుదాం అనుకున్నాం మనం? ఫస్ట్ యూనిట్ మ్యాథమెటికల్ ఇండక్షన్. సెకండ్‌ది మ్యాట్రిసెస్. థర్డ్ ఏం చదవాలండి? అడిషన్ ఆఫ్ వెక్టర్స్. అడిషన్ ఆఫ్ వెక్టర్స్ కంప్లీట్ అయిపోయాక ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ రాశాను కదా. ఫిఫ్త్ వన్ వచ్చేసి 2 ఆప్షన్స్ ఇస్తా. మాకు ట్రిగనామెట్రీ వచ్చు అనుకుంటే ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్‌లో 6 ఎఫ్ఎక్సైజ్ చదవండి. ఆర్ ఫంక్షన్స్ చదువుకోండి. ఫంక్షన్స్‌లో ఏంటిది 2+2+7 మార్క్స్. ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు సేమ్‌లో ఫస్ట్ ఓన్లీ 7 మార్క్సే చదవండి 6 ఎఫ్ఎస్. ఈ లాంగ్ ఆన్సర్స్ కూడా వీడియో చేసిన a+b+c = 180 డిగ్రీస్ a+b+270. మన ఈ ఛానెల్‌లో ఉన్న వీడియో చూస్తే అన్నీ ఒకటే మెథడ్. ఒక్క క్వెషన్ చేసామంటే అన్నీ ఒకటే సింపుల్. చిన్న చిన్న చేంజెస్‌తోని ఉంటాయి గానీ కాన్సెప్ట్ చేంజ్ కాదు, మెథడ్ చేంజ్ కాదు. ఓకేనా? అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఈ 2 ఎందుకన్నానంటే కొందరు ట్రిగనామెట్రీ రాదనుకో మార్క్స్ పోవడం ఎందుకు? ఫంక్షన్ చూస్తే సరిపోద్ది. ఇక్కడికి మనకు 50 మార్క్స్ వచ్చాయి. 50కి ఈ 11 యాడ్ చేసామనుకో ఎన్నవుతున్నాయి? 61 మార్క్స్ అవుతాయి. మనం సగం బుక్ చదివాం. 50% బుక్కే చదివాం. అయితే ట్రిగనామెట్రీలో ఎందుకు 6 ఎక్సైజ్ చదవమంటున్నా అంటే ఫస్ట్ మనం మిగిలినయన్నీ చదివామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగనామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఎఫ్ వరకు ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ 6 ఎక్సైజ్ చదవాలంటే మిగిలిన 6 యూనిట్లు చదవచ్చు. ఈ ఒక్క యూనిట్ ప్రిపేర్ అయితే మొత్తం ఎన్ని మార్క్స్ వస్తాయండి? జస్ట్ 13 మార్క్స్. సారీ 15 మార్క్స్ వస్తాయి. ఈ 15 మార్క్స్ పెట్టే హార్డ్ వర్క్ ఈ టాపిక్ మనం స్పెండ్ చేసే టైంను ఈ 4 యూనిట్లకు స్పెండ్ చేయొచ్చు. అంటే ఈ టైం ఇక్కడ స్పెండ్ చేస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి? 15 మార్క్స్. ఇక్కడ స్పెండ్ చేస్తే 50 మార్క్స్. సార్ మాకు ఫంక్షన్స్ కంటే అయితే ఈ ఎఫ్ఎక్సైజ్‌కు తక్కువ టైం పడదు. అందుకే ఎఫ్ఎక్సైజ్ ఇచ్చిన. ఫంక్షన్స్ వీడియో మొత్తం ఉందండి. చాలా మందికి మీ కాలేజీలో చెప్తే ఫంక్షన్స్ అర్థం కాదు. నాకు చాలా మంది అంటే వినరు సరిగ్గా. కానీ మన వీడియో చూడండి థియరమ్స్ ఉన్నాయి, 7 మార్క్స్ క్వెషన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ క్వెషన్స్. 7 మార్క్స్ క్వెషన్స్ అన్ని ఒక పార్ట్, 2 మార్క్స్ క్వెషన్స్ అన్ని ఒక పార్ట్ చేశాను. 2 పార్ట్స్ ఉంటాయి ఫంక్షన్స్. కంప్లీట్ చేసుకొని మీకు కన్ఫర్మ్ 11 మార్క్స్ వస్తాయి. థియరమ్స్ టోటల్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకేనా? మీకు ఆ డౌట్ కూడా లేకుండా. ఇవి 15 అయిపోతాయి. ఇక్కడ క్లోజ్ అయిపోయిందా? అంటే మీది ఇది. మరి ఇంకా నెక్స్ట్ వీటి తర్వాత మాకు 7 అయిపోతున్నాయమ్మా. ఇక్కడికి 7 అయిపోతాయి. బట్ మనకు ఈ 2 61 అయిపోతున్నాయి. మరి నెక్స్ట్ ఏం చదవాలి సార్ అంటే నెక్స్ట్ అది అయిపోగానే ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ. ఎందుకు సార్ ఈ 2 ఒకటే అనుకోండి. హార్డ్లీ ఇందులో ఒక 15 క్వెషన్స్ చదువుతాం. ఇందులో ఒక 15 క్వెషన్స్ చదువుతామండి. 15 ఇందులో ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్‌లో 15 క్వెషన్ నేర్చుకోవాలి. నేర్చుకుంటే 4+4 8 మార్క్స్ వస్తాయి. చూసారా? 61+8 అంటే ఈ ట్రిగనోమెట్రీ మొత్తం తీసేస్తానని. ఇది పక్కకు పెట్టేసి దాని ప్లేస్‌లో ఫంక్షన్స్ యాడ్ చేసుకొని ఫంక్షన్ తర్వాత ఏంటి ట్రిగనోమెట్రిక్ ఈక్వేషన్, ఇన్వర్స్ ట్రిగనోమెట్రీ 2 చదవాలి. అయితే మీరు అనొచ్చు సార్ ఇందులో కూడా ఒక 4 మార్క్స్ ఉందిగా దాని ప్లేస్‌లో ఇది ఎందుకు? అందులో 4 మార్క్స్ అంటే ఏఎక్సైజ్, సి, డి, ఈ అంటే 4 ఎక్సైజ్ చేత ఒక్క 4 మార్క్స్ క్వెషన్ అటెంప్ట్ చేస్తాం. అంటే ఎక్సైజ్‌కు 10 క్వెషన్ చేసుకున్నా 10-15 క్వెషన్ చేసుకున్నా కూడా 15 అనుకుందాం. 4 అంటే 60 ప్రాబ్లమ్స్ చదవాలి. అదే ఇక్కడ 30 ప్రాబ్లమ్స్ చదివితే మళ్ళీ ఒకటే మెథడ్స్ చదివితే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయండి? 8 మార్క్స్ వస్తాయి. ఈజీ కదా! అంటే ఇక్కడ పడే మన వర్క్‌ని చూసావా హార్డ్ వర్క్‌ని ఇక్కడ స్పెండ్ చేస్తే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తాం. తక్కువ హార్డ్ వర్క్‌తోనే ఎక్కువ స్కోర్ చేయొచ్చు. అంటే చూసారా 61+8 ఎంత అవుతుందండి మనకు? 61+8 69 మార్క్స్ అవుతుంది. 69 మార్క్స్ అయితే నెక్స్ట్ ఏం చదవాలి సార్? 7th వన్ హైపర్బోలిక్ ఫంక్షన్స్. హైపర్బోలిక్ ఫంక్షన్స్‌లో ఎన్ని మార్క్స్ ఉంటాయండి? 2 మార్క్స్. ఇప్పుడు ఈ వరకు చదివితే మనం చూడండి ట్రిగనామెట్రీ ట్రాన్స్ఫర్ టాప్ టు ట్రాన్స్ఫర్ చాలా పెద్ద టాపిక్ వదిలేసారు.
పెద్ద టాపిక్ అంటే చాలా లెంతీ టాపిక్. ఇది వదిలేసామా పెద్ద నష్టమేం లేదుగా. దీనికి చాలా టైం పడుతుంది ప్రిపరేషన్. అంత టైంని వేరే దగ్గర స్పెండ్ చేస్తున్నాం. ఇక్కడ వరకు చదివితే ఎన్ని వస్తున్నాయండి? 71 మార్క్స్ అవుట్ ఆఫ్ 75. ట్రిగ్నామెట్రీలో చదివినే చిన్న చిన్న టాపిక్స్ 2 చిన్నవి 2 చదివాం. 30 క్వశ్చన్స్ బట్టి పెట్టినా ఏం చేసినా వస్తాయి. ఇవి ఒక 2 మార్క్స్ చదవాలి కదా సార్ అంటే ఇక్కడ 10 క్వశ్చన్స్ కంటే ఎక్కువ ఉండవండి. టెక్స్ట్ బుక్లోనే 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? అంటే మీకు చాలా బెనిఫిట్ అయింది సార్. లాస్ట్కి ఏం చేయండి అంటే ఇది అయిపోయాక మాకు 75 కూడా కావాలి సార్ అంటే ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో 2 మార్క్స్ క్వశ్చన్సే చదవండి. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి కదా. అయితే అందులో ఒక క్వశ్చన్ మాత్రం పీరియాడిక్ ఫంక్షన్ మాక్సిమా అండ్ మినిమా sin square 52 of minus sin square 22 of నెక్స్ట్ ఎలిమినేటింగ్ థీటా. నెక్స్ట్ వచ్చేసి మాక్సిమా మినిమా అయిపోయింది. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఎలిమినేటింగ్ థీటా. cos 11 ప్లస్ sin 11 బై cos 11 మైనస్ sin 11 ఉందా? ఇది ఒకటి. ఈ కాన్సెప్ట్ ప్రిపేర్ కానీ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ప్రిపేర్ అయితే ఒక 2 మార్క్స్ రాయొచ్చు. 71 ప్లస్ 2 73 అయితే వస్తాయి. మనం చాలా టాపిక్స్ వదిలేసాం కదా. 2 మార్క్స్ ఓన్లీ ఇంపార్టెంట్ చదివిన ఒక క్వశ్చన్ రాస్తారు అంటే 73 మార్క్స్ అనేది ఈజీగా వస్తాయి మీకు. మాకు ఆల్రెడీ ట్రిగనామెట్రీ బేసిక్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది చదివితే ఈ ఆర్డర్లో చదివితే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ ఎవరు చదవగానే టాపిక్ వచ్చేసి ఇలా చాలా వదిలేసాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇంకా టచ్ చేయలేదు. లాస్ట్కి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ చదవండి. అంటే మాకు అవుట్ ఆఫ్ 75 రావాలి సార్, ఒక్క మార్క్ కూడా మిస్ చేయొద్దు అనుకున్న వాళ్ళు కన్ఫామ్ 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఎక్స్ట్రా రాయండి, 7 ఒకటి ఎక్స్ట్రా రాయండి. అప్పుడు మీకు బెనిఫిట్. ఓకేనా? సో అందుకే ఇలా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్స్ ఆన్సర్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మనకు 24 పేజెస్ బుక్లెట్ ఒకటే ఇస్తారండి. ఎక్స్ట్రా బుక్లెట్స్ రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఏమైనా మ్యాథ్స్ ఏ మ్యాథ్స్ బి రఫ్ వర్క్ చేసుకోవాలంటే లాస్ట్ పేజ్లో రఫ్ వర్క్ చేసుకొని ఇటు రాయండి. మ్యాక్సిమం ప్రూవ్ దట్ షో దట్ ఉన్న క్వశ్చన్లకు రాయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చేయండి. మీకు స్కోర్ కూడా మంచి స్కోర్ వస్తుంది అలా అయితే. ఓకేనా? కొద్దిగా క్లారిటీ వచ్చిందా? రైట్. ఈ ఆర్డర్లో చదువుకున్నమ్మా కన్ఫర్మ్ మంచి స్కోర్ వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఎందుకు వదిలేశానంటే మళ్ళీ మీరు ట్రిగనామెట్రీ రాదన్నప్పుడు ఇది కష్టం. ట్రిగనామెట్రీ వచ్చినా కూడా ఒక 1 4 1 7 అనేది ఎక్స్ట్రా ప్లస్ మళ్ళీ దానికి టైం స్పెండ్ చేయలేమనుకున్న వాళ్ళకి బెటర్. ఓకేనా? ఎవరికైనా బెటర్ అదే ఈజీ అనిపిస్తే అదే ముందు యాడ్ చేసుకోండి. పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఓకే. ఇప్పుడు మనం ఏ టాపిక్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. అంటే ఏ టాపిక్లో ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయో తెలియాలి కదా మనం. ఇప్పటివరకు మనం చేసుకునేది ఏంటి? టాపిక్ ఏం చదవాలి ఫస్ట్, అదే ఫంక్షన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటివి, రిమైనింగ్ టాపిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. ఓకేనా? డిస్కషన్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ పీడిఎఫ్ అనేది మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోనైనా ఉంటుంది, లేకపోతే మన యాప్ డౌన్లోడ్ చేసిన యాప్లోనైనా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. రైట్. ఇప్పుడు మీకు కనిపిస్తుందిగా ఇది పీడిఎఫ్. ఈ పీడిఎఫ్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోవాలి. ఇది ఫంక్షన్స్ కదా. ఈ ఫంక్షన్స్ టాపిక్స్లో టోటల్గా ఎన్ని వస్తాయి అది మనకి ఇంపార్టెంట్. టఫ్ అయితే కాదండి, కాకపోతే కొద్దిగా లెంతీగా అనిపిస్తుంటుంది మీకు వీడియో. బట్ డెఫినెట్గా మీకు ఇది ప్రిపేర్ కావాల్సిందే. ఎంత ప్రిపేర్ అయితే అంత బెనిఫిట్ అన్నట్టు. ఈ ఫంక్షన్స్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం స్క్రోల్ చేస్తున్నాం, ఒక్కసారి చూడండి. ఫస్ట్ వచ్చింది ఇక్కడ ఫంక్షన్స్లో ఏంది 5 థీరమ్స్ అన్నానా. 5 థీరమ్స్లో ఫస్ట్ వన్ చూడండి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ వన్ ఓపెన్ చేస్తే సెకండ్ స్క్రోల్ కావట్లేదా? రైట్. అయితే ఫంక్షన్స్లో మనకేంటి వెయిటేజ్ 7 + 2 + 2. అయితే ఇక్కడ వెయిటేజ్లో మీకు ఫంక్షన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఉందా? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ ఏ టు బి 1 2 3 నేను అక్కడ బ్లూ స్టార్లో పెట్టింది 3 స్టార్స్ పెట్టాను అంటే మినిమం 3 టైమ్స్ వచ్చిందని. మీరు 3 కంటే ఎక్కువ పెట్టానంటే ఏంటంటే 3 more than 2 టైమ్స్ వచ్చింది. 1 స్టార్. అయితే మీరు 1 స్టార్ 2 స్టార్ ఇక్కడ టిక్ పెట్టిన ఎవ్రీ క్వశ్చన్ ప్రిపేర్ కండి. మీకు మన 65+ అయితే గ్యారంటీ. లాస్ట్ ఇయర్ 75 వచ్చినట్లు 65+ అయితే గ్యారంటీ వస్తాయి. ఏపీ వాళ్ళకి 72 73 వచ్చినాయి. టీఎస్ వాళ్ళకి 75 వచ్చినాయి లాస్ట్ ఇయర్. కావాలంటే పేపర్స్ వెరిఫై చేసుకోండి నేను టిక్ పెట్టిన క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అనేది. మిస్ అయినా కూడా ఒక్క క్వశ్చన్ ఎలా మిస్ అవుతుంది అంటే సేమ్ మోడల్ క్వశ్చనే మిస్ అయింది. ఓకేనా? ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ థీరం, మోస్ట్ ఇంపార్టెంట్. థీరం ఎన్ని థీరమ్స్ ఉన్నాయండి? ఈ 5 థీరమ్స్ నుంచి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇస్తారు. ఇన్ కేస్ ఈ 5 థీరమ్స్ మిస్ అయితే మరి పరిస్థితి ఏందని మీకు డౌట్ రావచ్చు. ఇన్ కేస్ ఆ 5 థీరమ్స్ మిస్ అయితే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ 8th వన్ 9th వన్, ఓకేనా,
8th 9th ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఇది ప్లస్ ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయని చూపిస్తా కానీ వేస్గా 2 మార్క్స్లో కూడా ఉన్నాయి ఆ క్వశ్చన్స్ లైక్ ఏదమ్మా వెయిట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ చూసుకోండి ఇందులోనే ఉన్నాయి అబ్బా నేను ఇక్కడ చేశాను చూపిస్తా రైట్ ఈ క్వశ్చన్స్ ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా 7 మార్క్స్ వస్తాయి. అంటే ఈ క్వశ్చన్ వచ్చింది ఈ రెండు సేమ్ మోడల్. ఇక్కడ బైజెక్షన్ అని ఇంకో క్వశ్చన్ ఉంటుంది. మీరు ఎంత ప్రిపేర్ అయినా కూడా ఈ టాపిక్స్లో 7 మార్క్స్ 10 క్వశ్చన్స్ కానీ 5 క్వశ్చన్స్ 5 థీరమ్స్. ఓకేనా, ఇవి థీరమ్స్ నుంచి క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ ఇందులో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. ఒకటి ఇక్కడ డొమైన్ అండ్ రేంజ్, ఫైండ్ ద డొమైన్ ఫాలోయింగ్ ది రియల్ వాల్యూడ్ ఫంక్షన్ ఉందా. ఈ బిట్లో చూడండి ఒకసారి డొమైన్ క్వశ్చన్స్. మనకు ఫస్ట్ వన్ ఒకటి ఉందండి. థర్డ్ వన్ ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్. నెక్స్ట్ సింపుల్ క్వశ్చన్సే వస్తాయి. ఫోర్త్ వన్ ఈజీ. ఫిఫ్త్ ఇది కూడా ఇది చూడండి 2 టైమ్స్ వచ్చింది, ఇది 3 టైమ్స్ వచ్చింది, ఇది అయితే చాలా టైమ్స్ వచ్చింది. సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఒకసారి వచ్చింది. నెక్స్ట్ ఇది 7 మార్క్స్లో కూడా ఉంది. ఇది 7 మార్క్స్లో ఉంది, 2 మార్క్స్లో ఉంది. ఇది 8 1 నేను చెప్పాను 7 మార్క్స్ క్వశ్చన్. చాలా సింపుల్ క్వశ్చన్స్. ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. రిమైనింగ్ అన్నీ కూడా 2 మార్క్స్ క్వశ్చన్. ఇప్పుడు నేను స్క్రోల్ చేస్తున్నా చూడండి. అయితే ఇప్పటి వరకు చూసిన అన్ని ఒక క్వశ్చన్. ఇప్పుడు కిందకి చూసే క్వశ్చన్లు అన్నీ ఒక 7 మార్క్స్. చూడండి 20 క్వశ్చన్ 21 అయితే చాలా టైమ్స్ రిపీట్ అయినాయి. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ 25th కూడా చాలా టైం, 29th ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్. ఈ పీడిఎఫ్ కావాలంటే ఎక్కడ ఉంది? నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఛానల్లో యాప్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయ్యాక ఇంటర్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ స్టడీ మెటీరియల్స్ అని ఉంటాయి, అందులోకి వెళ్ళి చూడండి. మ్యాథ్స్ 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా ఉంటాయి. ఓకేనా, ఈ క్వశ్చన్స్ అన్ని ఇలా బ్లూ ఇంక్ తో టిక్ చేసిన క్వశ్చన్ ఏది లీవ్ చేయకండి. బ్లూ ఇంక్ తో టిక్ చేసిన చదివితే 65+ అనేది 100% వస్తాయి ఫిక్స్ అన్నట్లు. కాకపోతే ఇంకా 70+ ఈజీగా వస్తాయండి, పెద్ద టఫ్ ఏం కాదు. ఇందులో ఉన్న క్వశ్చన్లు అన్నీ చేసిల్లు అనుకోండి, పీడిఎఫ్లో ఉన్నాయని 75 వరకు ఈజీగా వస్తాయి. మాకు 65 అయినా చాలు సార్, 65+ 70+ వరకు వచ్చినా చాలంటే బ్లూ టిక్ చేసిన చదివినా కూడా వస్తూ ఉంటాయి. కావాలంటే ఒకసారి ప్రీవియస్ పేపర్ చూసి చెక్ చేసుకుంటా ఉండండి. ఓకేనా, ఇవి ఎనఫ్. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఒక లాంగ్ ఆన్సర్ యాడ్ చేసుకున్నాం. 1² + 2² + 3² అప్ టు సో ఆన్. n² = n of n + 1 2n + 1/6. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్. ఓకేనా, ఇందులో కూడా తక్కువ క్వశ్చన్స్ ఏ ఉన్నాయి. హార్డ్లీ ఎన్ని ఉన్నాయి? 13. ఇప్పుడు ఒకటి 14. నేను 15 అని చెప్పాను వీడియోలో. అంటే మీరు సింపుల్గా డివైడ్ చేసుకోండి. మంచి స్కోర్ రావాలంటే ఎలా చదవాలి సార్ అంటే, సింపుల్గా చెప్పాలంటే మనకి ఎన్ని టెక్స్ట్ బుక్లో మన క్వశ్చన్ పేపర్లో 24 క్వశ్చన్స్ ఉంటాయి. 24 × 10 అనుకోండి. ఓకేనా, 1:5 చదువుతూ ఉంటారు చాలా మంది. 1:5 చదవకుండా మీరు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ ఉన్నాయన్నిటిని, ఈ బుక్లెట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నిటిని ఏం తీసుకోవాలి? 1:10 చదవాలి. 1:10 అంటే ఏంటి? 240 క్వశ్చన్స్ వస్తాయి. 240 అనకండి. మ్యాథమెటికల్ ఇండక్షన్లో 14 క్వశ్చన్స్ 1 మెథడ్. ఫంక్షన్స్ థీరమ్స్ ప్రాబ్లమ్స్ అన్ని 1 మెథడ్. మ్యాట్రిక్స్లోకి వెళ్తే డెటర్మినెంట్స్ అన్ని ఒక మెథడ్. ఈ టైప్లో వస్తాయి. ఎవరికైనా సార్ మాకు ఈ టాపిక్ మీద వీడియోస్ కావాలి, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అంటే కామెంట్ చేయండి, కన్ఫర్మ్ చేస్తాం. రైట్, ఇక్కడికి ఓకేనా. ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాట్రిసెస్లో నేను చెప్పాను కదండి, లాంగ్ ఆన్సర్లో ఇది సమ్ టైమ్స్ 7కి ఇస్తారండి, సమ్ టైమ్స్ 4 కూడా ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇవి డెటర్మినెంట్ క్వశ్చన్. ఓకే, డెటర్మినెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ డెటర్మినెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. 5th వన్ ఆల్సో డెటర్మినెంట్ క్వశ్చన్. 6th వన్ ఆల్సో డెటర్మినెంట్ క్వశ్చన్. 7th వన్ ఆల్సో డెటర్మినెంట్ క్వశ్చన్. 8th డెటర్మినెంట్, 9th డెటర్మినెంట్, 10th కూడా డెటర్మినెంట్. అంటే ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటే మెథడ్లో చెప్పేసాను నేను. మన వీడియో ఫాలో అయితే మీకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్ టఫ్ అంటే అన్నీ కూడా డెటర్మినెంట్. చూసారు 10 క్వశ్చన్స్ ఒక 7 మార్క్స్ క్వశ్చన్. నేను చేస్తాను 1:10 అన్న 10 నుండి. నెక్స్ట్ క్రామర్స్ ఇన్వర్స్ గార్జియాడియన్. టెక్స్ట్ బుక్లో ఉన్నవే 8 క్వశ్చన్స్ అండి. టెక్స్ట్ బుక్లోనే 8 ఉన్నాయి, అక్కడ ఒక 6 ఇచ్చారు. మెథడ్కి ఒక క్వశ్చన్ చేసినా సరిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెంట్ మీ ఇష్టం, ఒకసారి చూసుకోండి అలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కువ 4 మార్క్స్కి అడుగుతూ ఉంటాడండి. మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్నాను కదా, 3B 3C 3E అన్నాను. అందులో ఇది డైరెక్ట్ మల్టిప్లికేషన్ క్వశ్చన్. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్లు 3B ఎక్సైజ్ అండి. ఇది కూడా 3B మ్యాథమెటికల్, ఇది 3B ఎక్సైజే. ఇవి 4 మ్యాక్సిమం. మ్యాట్రిక్స్ అయితే మొత్తం ప్రిపేర్ కమ్మని చెప్తా సలహా, ఎందుకంటే ఇవి ఎక్స్ట్రా రాసినాయి. ఎందుకు సార్ మ్యాట్రిక్స్ మొత్తం ప్రిపేర్ కమ్మంటా అంటే ఈజీగా ఉంటుంది, చేస్తుంటే వస్తాయి. స్క్రోల్ చూస్తున్నారు కదా, ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. పీడిఎఫ్ కావాలంటే మన యాప్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్. ఇవన్నీ సింపుల్ 4 మార్క్స్ క్వశ్చన్స్, అన్నీ ఈజీగా ఉంటాయి. ఓకేనా.
3 స్టార్ పెట్టినా ఎక్కువ. ఓన్లీ ఇంపార్టెంటే చదువుతాం సార్ పాస్ అయితే జరగదు. 2 మార్క్స్ చూడండి మాక్సిమం వస్తే ఇంకెక్కువ యాడ్ చేశాను కూడా. మ్యాట్రిక్స్‌లో డెఫినేషన్స్ మస్ట్ అండ్ షుడ్‌గా చదవాలండి. కన్ఫర్మ్ ఒక 2 మార్క్స్ క్వెషన్‌కి డెఫినేషన్ వస్తాయి. ఇవన్నీ 2 మార్క్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఓకేనా? రైట్. 2 మార్క్స్ తర్వాత అడిషనల్ వెక్టార్స్. అడిషనల్ వెక్టార్స్ వెయిటేజ్ ఎంతండి మనకు 2 + 2 + 4 అవునా? 2 + 2 + 4 అయితే నేను చెప్పాను 4 మార్క్స్ క్వెషన్ చాలా తక్కువ ఉంటాయి. 10 క్వెషన్స్ కూడా ఉండవు. 1:10 కదా మనకు ఒక 4 మార్క్స్ క్వెషన్ రాయాలన్నా చూడండి ఇందులో. 1, 2, 3 నెక్స్ట్ 3 ఇది 4 ఇది కూడా కోప్లానర్ క్వెషనే. కాకపోతే రాలేదు కోప్లానర్ క్వెషనే. ఇది కోప్లానర్ ఇది ఎన్ని వచ్చినాయి 4 అయినాయి. 5, 6 నేను అన్నాను చూసారా? అడిషనల్ వెక్టార్స్‌లో కొన్ని క్వెషన్‌లు మీరు కొద్దిగా 7th 1, 8th 1 చదవడానికి కొద్దిగా ఇబ్బంది పడతారు. అంతకు మించి మిగిలినవన్నీ ఈజీగా వస్తాయి. షో దట్ ది ట్రయాంగులర్ చాలా సింపుల్ క్వెషన్. ఇప్పుడు చూడండి ఒక్కసారి నెక్స్ట్ 13th 1 ఒకసారి చూసుకోండి. ఒక్కసారి కౌంట్ చేయండి ఎన్ని వస్తాయో. 1, 2, 3, 4, 5, 6 క్వెషన్సే. 6, 7 క్వెషన్స్ చదివితే మనం ఒక 4 మార్క్స్ క్వెషన్ ఈజీగా అటెంప్ట్ చేస్తామండి. ఎందులో? అడిషనల్ వెక్టార్స్. నెక్స్ట్ 2 మార్క్స్ కొద్దిగా ఎక్కువ ఉంటాయి. బట్ 2 మార్క్స్ క్వెషన్ చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ 2 మార్క్స్ క్వెషన్సే. ఎన్ని ఉన్నాయి చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 క్వెషన్ చదువుతున్నాం. మనం ఎన్ని అనుకున్నామండి 15 క్వెషన్స్ చదివితే 2 మార్క్స్ క్వెషన్స్ అన్నాం. మనమేమో 1:10 అనుకున్నాం. కానీ ఇక్కడే తగ్గిపోయాయి. అంటే ఎవ్రీ టాపిక్‌లో 5 క్వెషన్స్ 6 తగ్గుతూ ఉన్నా కూడా మిగిలిన టాపిక్స్‌లో యాడ్ అయినా కూడా హార్డ్లీ 240 క్వెషన్స్. మనకు 30 డేస్ ఉంటే డైలీ 10 క్వెషన్స్ 20 క్వెషన్స్ చదవచ్చు. ఓకే కంప్లీటెడ్. నెక్స్ట్ వన్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ ఏంటి 7 ప్లస్ షో దట్ ది పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఇవన్నీ చేస్తే 7 + 4 + 2 అవునా? ఇందులో 7 షార్టెస్ట్ డిస్టెన్స్ చూడండి ఎన్నిసార్లు స్టార్ పెట్టాను. షార్టెస్ట్ డిస్టెన్స్ ఇది కంప్యూటర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇది టెట్రాహైడ్రన్ 4 మార్క్స్ అండి. నెక్స్ట్ ఇంకొకటికి వచ్చేసి కంప్యూటర్ ప్రాబ్లం వచ్చిందా? నెక్స్ట్ కంప్యూటర్ ప్రాబ్లం. నెక్స్ట్ కంప్యూటర్ ప్రాబ్లం. వీటి సైడ్ రాసింది కూడా కంప్యూటర్ ప్రాబ్లమే. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఇది ఒకటి చూసుకోండి టెట్రాహైడ్రన్. ఇవి 4 మార్క్స్లో కూడా కొన్ని కంప్యూటర్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి యాంగిల్ బిట్వీన్ 2 డయాగోనల్స్ క్యూబ్ ఇచ్చిండు. నెక్స్ట్ ఫైండ్ ద యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ ది ప్లేన్ పాసింగ్ త్రూ. నేను చెప్పాను కదా A × B బై మ్యాగ్డ్ ఆఫ్ A × B 4 మార్క్స్ క్వశ్చన్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ద యూనిట్ వెక్టార్ ఇస్ ఈ క్వశ్చన్ సేమ్ 15, 17 సేమ్. ఇది 7 మార్క్స్ క్వశ్చన్ అండి. 7 or 4కి వస్తుంది. వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ చెప్పానా? నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైపుడ్ అన్నిటికీ వాల్యూమ్ ఆఫ్ ది ప్యారలోపైపుడ్ వాల్యూమ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ అన్నిటికీ డిటర్మెంట్ ఇవన్నీ కంప్యూటర్ ప్రాబ్లమ్ 7 మార్క్స్ కూడా వస్తాయి. ది ఆర్డర్ పాయింట్ కోప్లానర్ ఇవి ఎక్కడ చేసాం కోప్లానర్ అడిషన్ ఆఫ్ వెక్టార్స్లో చేసిన మెథడ్ ఇక్కడ చేసిన కోప్లానర్స్ కూడా రెండు సేమ్. నెక్స్ట్ ఇది కంప్యూటర్ ప్రాబ్లమ్స్ 7 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ చూసారా? మ్యాక్స్ ప్యారలోగ్రామ్ అవే చదివితే సరిపోద్ది. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 3 యూనిట్స్ ఇది కూడా పర్పెండిక్యులర్ వెక్టార్ ఇంతకుముందు రాశాను కదా A × B బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ A × అదే ఫార్ములా యూనిట్ వెక్టార్స్. ఇగో చూడండి కంప్యూటర్ ప్రాబ్లం టైపు ఇది ఈజీ వర్టిసెస్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా? సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ చూడండి పర్పెండిక్యులర్. ఇందులో 2 మార్క్స్ అయితే ఇంక ఈజీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అన్నిటికీ A.B కూడా 0. ప్యారలల్ కండిషన్ యాంగిల్ బిట్వీన్ ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ ప్రొజెక్షన్ చూడండి ఇవన్నీ ఇది క్రాస్ ప్రోడక్ట్ చేయడమా క్రాస్ ప్రోడక్టేనా అన్ని డిటర్మైన్ చేయడమేనండి. ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ మొత్తం డిటర్మైన్ ఈ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ ఎనఫ్ మీకు. ఓకే ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్ 7 + 4 + 2 + 2 ఓకేనా? 7 మార్క్స్కి అయితే ఇక ఎక్సైజ్ 6F చెప్పాను. ఈ క్వశ్చన్లు అన్నీ 6F అందులో ఇవి రిపీట్ అయిన క్వశ్చన్స్ ఎక్కువ ఇప్పటి వరకు PYQస్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఓకే ఇవి క్వశ్చన్స్ వచ్చాయన్నారు. ఈ క్వశ్చన్స్ తర్వాత ఈ క్వశ్చన్స్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు 7 మార్క్స్ గన్ షాట్ క్వశ్చన్ అన్న వీడియో ఉంటుంది. మ్యాథ్స్ 1A ప్లేలిస్ట్లో చూడండి కన్ఫర్మ్ దొరుకుతుంది. ఇక షార్ట్ ఆన్సర్స్ కూడా ఇవి చదువుకోండి. ఓకే ట్రిగ్నామెట్రీ ఐడియా ఉన్న వాళ్ళకి బెటర్. ఇవి ఈ క్వశ్చన్స్ టిక్ చేసిన వాటి మీద కొద్దిగా ఎక్కువ స్ట్రెచ్ చేస్తూ ఉండే ట్రిగ్నామెట్రీలో కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. 4 మార్క్స్ కొద్దిగా ఎక్కువ రిపీట్ అవుతుంది. బట్ 2 మార్క్స్ మాత్రం గెట్ చేయొచ్చండి. వెరీ షార్ట్ ఆన్సర్లో చూడండి నేనేం చెప్పాను ఈ పీరియడ్ క్వశ్చన్ ఉందా ఇది టిక్ చేసిన క్వశ్చన్ పీరియాడిక్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమా మినిమా 2 బిట్స్ 2 సేమ్ అన్నట్టు ఇవి 3 బిట్స్. నెక్స్ట్ ఈ మోడల్ క్వశ్చన్ ఇంకొకటి ఎలిమినేటింగ్ దా ఉంటుందండి చూపిస్తా. ఈ గ్రాఫ్ క్వశ్చన్స్ ఎలిమినేటింగ్ ఇది ఎలిమినేటింగ్ ఇంకో cos 9 ఇవి 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇది కూడా పీరియాడిక్ ఫంక్షన్స్ అనే ఇది పీరియడ్ ఫంక్షనే ఇది పీరియడ్ ఫంక్షనే. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేటింగ్
ఈ క్వశ్చన్ చూసుకున్నా మీరు ఒక్కొక్క 2 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. ఓకే, రైట్. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ ఈక్వేషన్స్ ఒకటే 4 మార్క్స్. నేను ఎందుకు చెప్పాను 15 క్వశ్చన్స్ ఉంటే సరిపోతాయన్నా. స్టార్ట్ ద ఫాలోయింగ్ జనరల్ సొల్యూషన్. ఈ 4 క్వశ్చన్లు ఒకటే మెథడ్. 3 క్వశ్చన్, ఇది ఒక 4 ఒకటే మెథడ్ అయిపోయిందా. ఇగో ఇక్కడ ఒకటి, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఇగో ఈ బిట్ 2 సెకండ్ బిట్, ఇది 7, 8, హార్డ్లీ 12 క్వశ్చన్స్ ఏమి ఉన్నాయండి. కౌంట్ చేస్తే 12 ఉన్నాయి. ఈ 12 ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ రాస్తారు. అందుకే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్లో వదిలేసి ఇక్కడ చదువుకోమని. దీని తర్వాత నెక్స్ట్ ఉన్నదేంటి మనకు ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీలో కూడా 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. అందులో ఇవి చూడండి, ఇవి తక్కువ క్వశ్చన్స్, మళ్ళీ ఒకటే మెథడ్ చేస్తాం. ఇదేమైనా ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ ఏమైనా కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇందులో మొత్తం ప్రిపేర్ అయినా ఓకే, లేక కొన్ని చేసుకున్నా కూడా మిగిలిన ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే అన్ని సేమ్ సిమిలర్. నెక్స్ట్ హైపర్బోలిక్ 2 మార్క్స్ క్వశ్చన్సే. వీళ్ళు 10 ఏముంటాయి, 10 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ కండి. సో 15 క్వశ్చన్స్ ఇచ్చిండు, కానీ అందులో ఎక్కువ రిపీట్ అయినాయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 క్వశ్చన్సే రిపీట్ అయినాయి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ఇవి చదివినా సరిపోద్ది. బట్ లాస్ట్ ఇయర్ 2025లో రాలేదు, ఒకటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, అది కూడా 7 మార్క్స్ ఏనండి. చాయిస్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. ఇందులో ఫస్ట్ 10 క్వశ్చన్ చదవండి. ఫస్ట్ ఈ 10 క్వశ్చన్ సీరియల్గా చదువుకోండి. 4 మార్క్స్లో లాంగ్ ఆన్సర్లో ఫస్ట్ 10, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్లో ఫస్ట్ 10. 20 క్వశ్చన్ చదివితే 17, 14 రాయడానికి అయితే ఒక ఆప్షన్ ఉంది మనకు. మీకు ఓకే వచ్చు, మాకు అది చేయగలుగుతాం అంటే చేయండి. ఓకే, ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు మ్యాథ్స్ బి వీడియో కూడా త్వరలో వస్తుంది. ఇవన్నీ మ్యాథ్స్ ఏ క్వశ్చన్స్. ఓకేనా, క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఈ టైప్లో మనం ప్రిపేర్ కావాల్సిన టాపిక్ వైజ్ ఏంటిది, ఫస్ట్ టైం ప్రిపేర్ కావాలి మ్యాథమెటికల్ ఇండక్షన్. ఫస్ట్ మ్యాథమెటికల్ ఇండక్షన్ కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ టైం ప్రిపేర్ అవుతాం మ్యాట్రిసెస్. ఆఫ్టర్ దట్ మ్యాట్రిసెస్ వి ప్రిపేర్ ద రషనా వెక్టర్స్, ప్రోడక్ట్ ఆఫ్. ఈ 4 యూనిట్ చదివితే మనకు 40 మార్క్స్, 50 మార్క్స్ వస్తాయి. దాని తర్వాత ఏంటిది ఫంక్షన్స్ 61. ఫంక్షన్స్ కంప్లీట్ కాగానే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ 4 + 4 8, 69 మార్క్స్. హైపర్బోలిక్ ఫంక్షన్ 71. మనం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, ట్రిగ్నామెట్రీ అప్ టు ట్రాన్స్ఫార్మేషన్ లాస్ట్ కిందకు పెట్టారు సార్ అంటే వాటికి స్పెండ్ చేసి ఆ 2 యూనిట్లకు మనం ప్రిపేర్ చేయడానికి స్పెండ్ చేస్తే ఇప్పుడు ఈ 71 మార్క్స్ వెయిటేజ్ చదువుకున్నా అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇంత ఫాస్ట్గా అయిపోద్ది అన్నట్టు, అక్కడ మీరు స్టక్ అవుతారు. అందుకే వీటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఇవి కంప్లీట్ అయిపోయినాక ఆ 2 ప్రిపేర్ కండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా, ఈ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్లో ఉంటుందని, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మీకు ఏమైనా టాపిక్స్ కావాలన్నా, ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా ఉంది. మన దాంట్లో మీకు యూజ్ చేస్తే ఫంక్షన్స్ ఉందండి, మ్యాట్రిసెస్ ఉంది, మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉంది, రషనా వెక్టర్ ఉంది, ట్రిగ్నామెట్రీ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఆల్మోస్ట్ ఒక 70 మార్క్స్ పేపర్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయినా మాకు కావాలి సార్ అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.